హాయ్ ఫ్రెండ్స్, ఇవేళ బెండకాయ కర్రీ చేస్తున్నాము. కట్ చేసేసుకుందామండి. ఇలా కట్ చేసేసుకుందాం. కట్ చేసేసుకొని వేయించుకుందాము వీటిని పెనం మీద. ఇలా వేయించుకుందాం. చూడండి, ఇలా వేగితే పోతే టేస్ట్ బాగుంటాయి. జిగురు జిగురుగా ఉండవు. బాగా వేయించుకున్న తర్వాత మొత్తం వేసి తీసేద్దామండి. ఆయిల్ వేసేస్తా. టమాటో, ఆనియన్, కరివేపాకు వేసి బాగా వేయించుకుంటాను. మొత్తం ఇలా వేసేసా. పసుపు, ఉప్పు వేసి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చేసేసుకొని మూత పెట్టి ఉంచేద్దామండి. ఆవిరిలో చిన్న మంట మీద బాగా మగ్గిపోతే టేస్ట్ సూపర్ వస్తుంది. గరం మసాలా, ధనియాల పౌడర్ కొంత వేసి మిక్స్ చేసేద్దామండి. ఇలా బాగా ఆనియన్, టమాటో బాగా మగ్గిపోయిన తర్వాత కారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ టమాటా మగ్గాలి కొంచెం కాసేపు. కారం వేసేస్తున్నా. కారం వేసి ఒకసారి ఇలా కలుపుకొనేస్తామండి. చూడండి, ఇలా కలుపుకోవాలి. టమాటా ఉడికిపోయింది, ఆనియన్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి బెండకాయలను కట్ చేసి ఉంచుకున్నాం కదా, ఇందులో వేసేస్తాం. చూడండి, టమాటో ఉడికిపోయింది. కారం కాస్తంత మగ్గిన తర్వాత వేద్దామండి. చూడండి, ఇలా తేలాలి. అప్పుడు వేస్తే బెండకాయలు సూపర్ ఉంటాయి. చూడండి, బెండకాయలన్నీ ప్లేట్లో వేయించుకొని ఉంచుకున్న బెండకాయలని ఇందులోకి వేసేస్తా. వేసి బాగా మిక్స్ చేసేద్దామండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే ఎంత బాగుంటాయి. ఇలా రవండగా పెట్టి మధ్యలో ప్లేస్లో వాటర్ వేసిస్తే ఇది కాస్తంత ఆవిరికి కొంచెం మగ్గితే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇన్ని వేసుకుంటే చాలు. ఇంతే వాటర్ వేసి మూత పెట్టి ఉంచేయాలి. ఆవిరికి బాగా మగ్గిపోతే టేస్ట్ సూపర్ ఉంటుంది. మీరు ఇలా ట్రై చేయండి. ఒక ట్రిప్ ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇలా మూత పెట్టి ఉంచేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకోవడం వల్ల బాగా టేస్ట్ వస్తుంది. చూడండి, ఇలా వేసుకున్నా బాగుంటుంది. పచ్చి పచ్చి వాసన లేకుండా సూపర్ టేస్ట్ ఉంటుంది. మూత పెట్టేద్దామండి.